కాబట్టి don't look at big crowds, big meetings, or big things. యా, పెద్ద పెద్ద జనసమూహములను, పెద్ద పెద్ద కూటాలను, పెద్ద పెద్ద కార్యాల వైపు చూడకండి. Finally, చివరికి వచ్చినప్పుడు the number who are going are very few. ఇక చివరికి వచ్చినప్పుడు వెళ్ళిపోయే సంఖ్య, అంటే సజీవంగా ఉన్న వారిలో వెళ్ళిపోయే సంఖ్య చాలా తక్కువగా ఉండబోతున్నది. How big is the preacher or how little is the preacher? That doesn't matter. ప్రసంగికుడు ఎంత పెద్దవాడు లేదా ప్రసంగికుడు ఎంత చిన్నవాడు అదేమి కూడా పనిచేయదు అక్కడ. He's come from United States or he's come from Africa or he's come from India or whatever, it doesn't matter. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం నుండి వస్తున్నాడా, ఆఫ్రికా దేశం నుండి వస్తున్నాడా, ఇండియా దేశం నుండి వస్తున్నాడా, అదేది కూడా లెక్కకు రాదు. The main thing is this: ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది. have you become the word? నీవు వాక్యముగా మారావా? Amen. Are you that bride? నీవే ఆ వధువేనా నీవు? These are the things that will matter now. ఈ కార్యాలే ఇప్పుడు అవి ప్రాముఖ్యతను తీసుకుంటున్నాయి. Rapture is not based on this, that I am with this minister and I am with that minister. Judas Iscariot lived his entire life with Lord Jesus Christ and was still lost. Yes. ఎత్తబడుట అనేది ఇలాగ జరగదండి. నేను ఈ సేవకునితో ఉన్నాను, నేను ఆ సేవకునితో ఉంటున్నాను. లేదు, ఇస్కరియోతు యూదా తన జీవిత కాలం అంతా ప్రభువైన యేసుక్రీస్తునే ఉండి అతను అక్కడ తప్పిపోయాడు. Korah and Dathan, they all came under the ministry of Moses but were lost. Yes. కోరావు, దాతాను వారందరూ కూడా అక్కడ మోషే పరిచర్య కిందనే వచ్చారు, కానీ వాళ్ళందరూ నశించిపోయారు. Because those who came out lost their focus. They didn't know why we have come out. కారణం ఏంటంటే ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ దృష్టిని వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళ లక్ష్యమును, వాళ్ళ దృష్టిని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారో దాని గురించి వాళ్ళు పూర్తిగా దృష్టిని కోల్పోయి నశించిపోయారు. Only two, కేవలం ఇద్దరు మాత్రమే, Joshua and Caleb. యోషువ మరియు కాలేబులు. They were focused on the promise వాగ్దానం పైన వాళ్ళు దృష్టి సారించారు, which God was to fulfill in that time. దేవుడు వారి యొక్క కాలంలో దాన్ని నెరవేర్పు చేస్తున్నాడు. What is the promise for this age? ఈ కాలమునకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? We shall not all sleep, మనమందరము నిద్రించము గాని, but we shall all be changed. కానీ మనమందరము మార్పు చెందడము. I go మరి వెళ్ళిపోదుము, to prepare a place for you, నేను వెళ్తున్నాను మీకు ఒక స్థలం సిద్ధపరచడానికి. that when I come back, మరలా నేను తిరిగి వచ్చినప్పుడు I'll take you to that place నేను ఆ స్థలంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్దును, which I have prepared for you. మీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలంలోనికి. And Joshua and Caleb of this day మరి ఈ దినం యొక్క యోషువ కాలేబులు will be focused on that promise. వారు ఆ వాగ్దానం పైన దృష్టి సారిస్తారు. Can you say amen? దాన్ని మీరు ఆవేదన చెప్పగలరా? Many things were happening in the camp. మరి అనేకమైన విషయాలు శిబిరంలో జరుగుతూ ఉన్నాయి, Many things. అనేక విషయాలు జరుగుతాయి. But Joshua and Caleb are focused on the promise. కానీ యోషువ కాలేబులు మాత్రం ఒకటే దృష్టి సారించారు, ఒకటే లక్ష్యం పెట్టి ఉన్నారు, అది ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలని.